ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఉన్నతుడైన దేవుడు మాత్రమే కాదు, ఆయన మహోన్నతుడైన దేవుడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఆయన నివసించువాడై ఉన్నాడు. మహోన్నతమైన స్థలములో ఆయన నివసించుచు తన ప్రజలను కనిపెట్టి తన ప్రజలను దృష్టించే దేవుడై ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మన దేవుడు మహోన్నతుడిగా ఉండి మన జీవితాలలో తన కార్యాలు చేయడానికి వెనుకాడక వెనుదీయక తన చేతిని చాచి ఉంచే తండ్రిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహోన్నతుడైనప్పటికీ దీనులను లక్ష్యపెట్టే దేవుడై ఉన్నాడు. దీనస్థితిలో దీనులై ఉన్న బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైతే దీనులుగా జీవిస్తూ ఉన్నారో, దీనస్థితిలో ఉంటూ ఉన్నారో, వారిని దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. నీ దీనత్వాన్ని బట్టి, నీ దీనస్థితిని బట్టి, నీ యొక్క లేమి, కరువు, ఇరుకు, ఇబ్బంది పరిస్థితులను బట్టి నీ తోటి వారే నిన్ను పట్టించుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. అయ్యో, నేను పేదవాడిని, నేను దిక్కులేని వాడిని, లేక దీనుడను, అందరికీ ఉన్నంత ఆస్తి, అందరికీ ఉన్నంత సమృద్ధి నాకు లేదు, అందరూ చదువుకున్నట్టుగా నేను చదువుకోలేదు, అందరికీ జ్ఞానం ఉన్నట్టుగా నాకు జ్ఞానం లేదని ఒకవేళ నీకున్నటువంటి దీనస్థితిని బట్టి, ఆర్థిక దీనస్థితి, సామాజిక దీనస్థితిని బట్టి బలహీనమై కృంగిపోతూ ఉన్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. ఆయన మహోన్నతుడైనప్పటికీ తన మహిమ కలిగిన హస్తము చాచి నీ వైపు చూస్తూ నీ యందు లక్ష్యం ఉంచిన దేవుడు. నీ దీనస్థితిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ దీనస్థితిలో దీనునిగా, యథార్థవంతునిగా ఉండు. ఏ పాపము చేయకుండా నీ దీనస్థితిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే నిశ్చయంగా నిన్ను లక్ష్య పెడుతూ ఉన్న దేవుడు ఈరోజు కాకపోవచ్చు, రేపైనా నా దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న మన దేవుడు మహోన్నతుడైన దేవుడు. నీ దీనస్థితిలోంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు వ్యాధితో మరణ పడకలో ఉన్నావేమో, ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు కదా. నేను మరణ పడకలోంచి లేపగలిగిన వాడు. ఈరోజు అప్పుల సమస్యల మధ్యలో కృంగిపోతూ, బలహీనమైపోతూ నీ జీవితాన్ని నువ్వే శపించుకుంటూ బాధపడుతున్నావేమో. ఇదే స్థితిలో దేవుడు నిన్ను ఉంచడు. నిశ్చయంగా దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. ఆర్థిక దరిద్రతలో నుండి, ఆర్థిక శాపములో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. జ్ఞానము, తెలివి లేమిగా ఉన్న నీ జీవితంలో ధారాళమైన జ్ఞానాన్ని ప్రవహించి 10 మందిలో ఆశీర్వాదకరంగా నేను నిలబెడతాడు ప్రభు. అట్టి మహోన్నతుడైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు. సహోదరుడా, సహోదరి, నిశ్చయంగా ప్రభు నిన్ను దీవిస్తాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తావా? ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, నీవు మహోన్నతుడైన దేవుడవు నాయన, నీకు స్తోత్రం. దీనులను లక్ష్యపెట్టే దేవుడవు ప్రభా. దీనస్థితిలోంచి లేవనెత్తి ఉన్నత స్థితికి నడిపించగలిగిన దేవుడవు తండ్రి. ఏ దీనస్థితిని బట్టి అయితే నీ బిడ్డలు కృంగిపోతున్నారో, గేలి చేయబడుతున్నారో, అవమానపరచబడుతున్నారో, ఆ స్థితి అంతటిని చూస్తూ ఉన్న దేవుడవు. నిశ్చయంగా మీ బాహువును చాచి బిడ్డలను లేవనెత్తమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.